నిజామాబాద్ జిల్లా వర్ని మార్కెట్ కమిటీలో విద్యుత్ బల్బులు పగలు వెలుగుతున్న పరిస్థితి నెలకొంటున్నాయి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ను పొదుపు చేయాలని చెప్పే అధికారులే ఇలా విద్యుత్ను వృధా చేస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. రాత్రిపూట వెళ్తుంటే ఒక ప్రయోజనం ఉందని, కానీ పట్టపగలు బల్బులు వెలుగుతూ ఉండడం వల్ల విద్యుత్ వృధా కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ కమిటీకి వెళ్లే రోడ్డు కూడా, అంటే ఆవరణ ప్రాంతంలో ఉన్న రోడ్డు ధ్వంసమైందని, దీన్ని బాగుపరిచే నాదులే లేరా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం షార్ట్ సర్క్యూట్ జరిగింది అంటూ దాంట్లో బారకాల తో పాటు ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయని, ప్రస్తుతం అవి అలాగే అస్తవ్యస్తంగా పడి ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మోటార్లు పోయిన విషయంలో, అదేవిధంగా సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పీడీఎఫ్ బియ్యం ధాన్యం మాఫియా జరిగిందని ఆరోపణతో గతంలో పనిచేసిన శ్రీనివాస్ అనే సెక్రటరీ సస్పెండ్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 5 గోదాంలలో నిల్వ ఉంచిన ప్రభుత్వం అలర్ట్ చేసిన ఆ ధాన్యం ఎవరిది? దీనిపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇది తేలాల్సి ఎప్పుడో, కానీ ఎన్ని రోజులు తేలుతుందో. కొంతమంది రాజకీయ నాయకులను వీటి కప్పిపుచ్చి రైస్ మిల్లర్లకు సేవ్ చేస్తారా? ఏది నిజమనేది పలువురు ఎదురు చూస్తున్నారు.